హలో, అత్యంత వేగంగా పాపులర్ అయిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదైనా ఉంది అత్యంత పాతది అంటే ఖచ్చితంగా యూట్యూబ్ అని చెప్పుకోవచ్చు. యూట్యూబ్ వల్ల చాలా ఎడ్యుకేటెడ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, జాబ్స్కి సంబంధించినవి, టెక్నాలజీకి సంబంధించినవి, సరికొత్త విషయాలు కావచ్చు, అలాగే రకరకాల ప్లేసెస్కి సంబంధించి రకరకాల వంటలు, ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే యూట్యూబ్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. మరి ఇలాంటి ఇంత పాపులర్గా ఇంత వేగంగా మన లైఫ్లో ఒక భాగం అయిపోయిన యూట్యూబ్కు పోటీయా? ఎస్, యూట్యూబ్కు పోటీగా స్పోటిఫై రాబోతోంది. గతంలో సొంతంగా పాడ్కాస్ట్లను క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చిన సంస్థ ఇప్పుడు వీడియోలను కూడా క్రియేట్ చేసుకోవచ్చని వెల్లడించింది. అంతేనా, వాటికి వచ్చిన వ్యూస్ ఆధారంగా పార్ట్నర్ ప్రోగ్రామర్ను కూడా ప్రారంభించింది. ఇప్పుడు అవేంటో చూద్దాం. స్పోటిఫై అంటే కేవలం పాటలు వినడానికి మాత్రమే కాదు, ఇంకెక్కడి నుంచి మీరు మీ సొంత పాడ్కాస్ట్లను కూడా సృష్టించుకోవచ్చు. పాడ్కాస్టర్స్ కోసం స్పోటిఫై ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అంతేనా, తాజాగా యూట్యూబ్కు పోటీగా మరో కొత్త సర్వీస్ను కూడా ప్రారంభిస్తోంది. పార్ట్నర్ ప్రోగ్రామ్ ఈ పేరుతో సృష్టికర్తలు వీడియో కంటెంట్ నుంచి కూడా ప్రకటనల ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఇప్పటికే స్పోటిఫై పాడ్కాస్ట్ల నుంచి డబ్బు సంపాదించడానికి సృష్టికర్తలను అనుమతించింది. ఇప్పుడు పాడ్కాస్ట్లతో వీడియోలను కూడా చేర్చుకోవచ్చు. ఈ కొత్త ప్రోగ్రాం ప్రకారం స్పోటిఫై క్రియేటర్లకు వారి పాడ్కాస్ట్లకి ఎంత ఎంగేజ్మెంట్ అందుకుంటాయనే ఆధారంగా చెల్లింపులు కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఈ క్రమంలో సబ్స్క్రైబర్లు త్వరలో మరింత ఎక్కువ వీడియో పాడ్కాస్ట్లను ఆస్వాదించవచ్చు. ఈ నేపథ్యంలో వీడియో కంటెంట్ను ఆస్వాదించడానికి శ్రోతలు ప్రోత్సహించడమే లక్ష్యంగా స్పోటిఫై పెట్టుకుందన్నమాట. ఇది మరి ఆడియన్స్ను మరింత పెంచుకోవడానికి, వారితో కనెక్ట్ అవ్వడానికి కూడా సహాయపడుతుంది. అయితే ఈ కొత్త మార్పులు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడాల్లో జనవరి 2 నుంచి అందుబాటులోకి రానున్నాయి. 2025 సంవత్సరంలో స్పోటిఫై భాగస్వామి ప్రోగ్రాంలో చేరి వారి వీడియో పాడ్కాస్ట్ల నుంచి డబ్బు సంపాదించాలి అనుకునే క్రియేటర్లు ఇందులో భాగం కావడానికి ఇప్పటి నుంచే అప్లై చేసుకోవచ్చు. స్పోటిఫై వీడియో కంటెంట్లోకి అడుగు పెడుతున్నందున కంపెనీ మరిన్ని ఫీచర్లను కూడా పరిచయం చేసే ప్రణాళికలను, అంటే ఒక ప్లానింగ్ను కూడా ప్రకటించింది. అంతేకాదు చాలా ఈజియెస్ట్ నావిగేషన్ కానీ, కామెంట్లు కానీ, పించ్ టు జూమ్ వంటి ఫీచర్లను కూడా అందిస్తోంది. అలాగే సృష్టికర్తలు స్పోటిఫైలో వారి పాడ్కాస్ట్ల చిన్న క్లిప్లను కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ క్లిప్పులు వినియోగదారుల హోమ్ ఫీడ్లు, యాప్ల్లోని ఇతర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ స్మాల్ వీడియోస్ ప్లాట్ఫామ్లతో పోటీ పడకుండా పూర్తి నిడివి ఎపిసోడ్లను కూడా ప్రచారం చేయడంలో సహాయపడతాయని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో యూట్యూబ్ మాదిరిగానే సృష్టికర్తలు తమ సొంత వీడియో థంబ్నెయిల్స్ను కూడా ఎంచుకోవడానికి కూడా స్పోటిఫై యాక్సెస్ ఇస్తోంది. అలాగే క్రియేటర్స్ తమ కంటెంట్ ఎలా పనిచేస్తుందో చాలా ఈజీగా ట్రాక్ కూడా చేసుకోవడంలో ఇది హెల్ప్ చేస్తుంది. దాని డాష్ బోర్డ్ను కూడా పునఃరూపకల్పన చేస్తోంది. పాడ్కాస్టర్స్ కోసం స్పోటిఫై పూర్తిగా ఫ్రీగా ఈ సర్వీసెస్ అన్నీ అందుబాటులో ఉంచింది. మీ పాడ్కాస్ట్ని సృష్టించుకోవడానికి, ప్రచురించుకోవడానికి మీరు ఏం చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. పాడ్కాస్టర్ల కోసం స్పాటిఫై ఇన్నర్గా రికార్డింగ్, ఎడిటింగ్, విశ్లేషణ సాధనాలను కూడా కలిగి ఉంటుంది. ప్రొఫెషనల్ క్వాలిటీ పాడ్కాస్ట్ను రూపొందించడంలో ఈ సాధనాలు మీకు బాగా ఉపయోగపడతాయని చెప్తోంది. మరోవైపు ఇన్స్టాగ్రామ్ కూడా కొత్త ఫీచర్ను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారులు వారి సొంత ప్రొఫైల్ చిత్రాలను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది. నిర్దిష్టమైనటువంటి వివరాలు ఇంకా లేనప్పటికీ ఫేస్బుక్, వాట్సాప్ కోసం కూడా ఇలాంటి కార్యాచరణలు పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి యూట్యూబ్కు పోటీగా చాలా సంస్థలు పరుగులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ముందుగా పోటీ పడుతూ ముందుగా లాంచ్ అయిపోతుంది మాత్రం స్పోటిఫై అని చెప్పాలి. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తూ ఉన్నారు. అండ్ ఈ వార్త ప్రస్తుతానికి నెట్టింట ట్రెండింగ్లో ఉంది, వైరల్ కూడా అవుతోంది.